ఊరుస్తున్న చెత్తు, ఊడిపోయే కిటికీలు, కూసుంటే ఇరుగుతాయి అన్నట్టుండే బెంచీలు, కుర్చీలు, చీకటి ఉండే క్లాస్ రూమ్లు, శీదరం తయారైన గ్రౌండ్. ఓ నీళ్లు చక్కగా రావు, ఓ టాయిలెట్లు చక్కగా ఉండవు. సార్లు వస్తే పోరలు రారు, పోరలు ఉంటే సార్లు సరిపోరు. ఇంకెన్ని రోజులు చెప్తారు లగ్గివ్వే ముచ్చట్లు. సర్కార్ బడంటే గిట్లనే ఉంటదా? చాలా మట్టుకు మారింది. అయితే చక్కటి క్లాస్ రూములు, డిజిటల్ బోర్డు మీద పాఠాలు, ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్ ల్యాబు, పెద్ద ఆటల మైదానం, పిల్లలకు సపరేట్ టాయిలెట్లు. అది ఉన్నది ఇది లేదనుకుంటా సకల సౌలతులున్నాయబ్బా. ఈడైంది ఏ ప్రైవేట్ స్కూలనైనా గిట్లనే ఉంటాయి అంటుర్రా? కానీ ఇది సర్కార్ బడి. సిటీ శివార్ల రంగారెడ్డి జిల్లా మజీద్పూర్ల గింత ముద్దుగుంది. ఈ సవలతులు ఉత్తగేం రాలే, మీదికెళ్ళేం పైకం పంపలే. ఇంటికొండ బడికొన్న కార్యక్రమం చేస్తే ఇంచుమించు మాకు ఒక 15 నుంచి 20 లక్షలు మంచిగా చందా వచ్చింది. 5,000, 10,000, 1,05,000 ఆ రకంగా ఇచ్చి సమిష్టిగా అయిపోయింది. గదన్నట్టు ఇంటికి 100 బడికి చందా పేరు మీద ఊరోళ్ళంతా పైసలు చదివిస్తే గీ సవలతులు వచ్చినాయి. కంపెనీలు, స్వచ్ఛంద సంఘాలు గిన తలో చెయ్యేసినాయట మంచి కార్యమని. ఈ పాఠశాలకి సిఎస్ఆర్ నిధుల కింద ఒక 10-12 సంస్థలు దాదాపుగా 55 లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు ఈ పాఠశాలకు కలుగజేసినారు. మన పిల్లలు చదివే బడిని మనం బాగు చేసుకోకుంటే ఎట్లా అని ఊరోళ్ళంతా ఆసరైనందుకు ప్రైవేట్లకు పోతోలుగిన ఇంట్లకే వస్తుర్రంటే చూడుర్రిగా. ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే మనీ లేవు మా దగ్గర, అట్లా అని గవర్నమెంట్లోకి వచ్చినాం. ఇక్కడ ఇంకా బాగుంది ప్రైవేట్ల కంటే. యూఎస్ఏ స్టూడెంట్స్ మాతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ ఎడ్యుకేషన్, కరెన్సీ, అగ్రికల్చర్, ఏమేమి క్రాప్స్ పండిస్తారు, సీజన్స్ ఎట్లుంటాయి, మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాకు చెప్తారు. 330 మంది చదువుతాండ్రు ఇప్పుడు. అందరూ బుద్ధిగా చదువుకొని మజీద్పూర్ కు మంచి పేరు తేండ్రి. మళ్ళా ఆల్ ది బెస్ట్.